BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. అనిల్ గారు, ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక క్వశ్చనర్ వచ్చింది. మీ వీడియోస్ కింద ఒక ప్రేక్షకుడు తన క్వశ్చనర్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ చదువుతాను, వినగలరు. ఆల్రెడీ కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ 3 లక్షల వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా టాప్అప్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా తీసుకోవాలా లేదా బయట నుంచి తీసుకోవాలా? అలాగే టాప్అప్కి సూపర్ టాప్అప్కి మధ్య తేడాను డీటెయిల్డ్గా తెలియచేయగలరంటూ కూడా ఒక ఆడియన్ అడుగుతున్నారు సార్. గుడ్ క్వశ్చన్ అండి. క్వైట్ కామన్ అడిగేది. మనం కంపెనీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే 3 లక్షల నుంచి మ్యాక్సిమం 5 లక్షల వరకే కవరేజ్ ఇస్తున్నాయి, బేస్ కవరేజ్. సో అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు హాస్పిటల్ యొక్క ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 15-18% ఉంది. నార్మల్ ఇన్ఫ్లేషన్ 6-7% ఉంటే హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ 15-18% ఉంది సంవత్సరానికి. 5 లక్షలు ఒక 2 రోజులు 3 రోజుల అడ్మిషన్కి అయిపోతుంది. 5 లక్షలు కూడా. అలాంటి 3 లక్షలు 2 రోజులకు కూడా సరిపోదు. అలాంటప్పుడు సొంతంగా ఒక టాప్అప్ ఉండడం ఇంపార్టెంట్. సో టాప్అప్ అలాంటప్పుడు వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే కంపెనీ కావాలంటే మమ్మల్ని కట్టమంటోంది, అక్కడే టాప్అప్ తీసుకోవచ్చు, లేదు కావాలంటే సొంతంగా తీసుకోవచ్చు అనే క్వశ్చన్. సో జనరల్గా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే టాప్అప్ అనేది వన్ టైం. ఎందుకంటే టాప్అప్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇవ్వరు. లెట్స్ సే ఇప్పుడు మనం ఒక 3 లక్షల కవరేజ్ ఉంది, ఒకసారి హాస్పిటలైజ్ అయ్యాము, 3 లక్షలు అయిపోయింది, టాప్అప్ వాడుతున్నాం అనుకో, టాప్అప్ ఒక అడిషనల్ 5 లక్షలు ఉందనుకోండి, ఆ అడిషనల్ 5 లక్షలు ఒక హాస్పిటలైజేషన్లోనే అయిపోతాయి. మళ్ళీ సపోజ్ మొత్తం వాడకపోయినా కొంచెం మిగిలినా సరే ఇంకా ఆ సంవత్సరానికి మళ్ళీ టాప్అప్ పనికిరాదు. సో అలాంటప్పుడు టాప్అప్ తీసుకుంటే కంపెనీ ద్వారా తీసుకున్నా మంచిదే. ఎందుకంటే సేమ్ కంపెనీ ఏదైతే మనకి బేస్ కవరేజ్ ఇస్తుందో అదే కంపెనీ టాప్అప్ కూడా ఇస్తుంది కాబట్టి సో మనకి టాప్అప్ అనేది సేమ్ కంపెనీలో తీసుకోవడం మంచిది, అక్కడే కట్టేసి. వేరేజ్ నౌ ఒక సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, సూపర్ టాప్అప్ క్వశ్చన్ వచ్చి అది మాత్రం బయట తీసుకుంటే బెటర్. ఎందుకంటే చెప్తాను, సూపర్ టాప్అప్కి తేడా అడిగారు. సో టాప్అప్ అంటే ఏంటంటే లెట్స్ సే మనకు బేస్ కవరేజ్ 3 లక్షలు ఉంది, దానిపైన టాప్అప్ తీసుకుంటున్నాము. టాప్అప్ ఒక 5 లక్షలు తీసుకున్నాము కవరేజ్. సో మనము ఆ సంవత్సరంలో అనుకోకుండా హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. హాస్పిటల్ బిల్లు 4.5 లక్షలు అయింది. సో మన బేస్ పాలసీ 3 లక్షలు కవరేజ్ చేసేసింది. అడిషనల్ ₹1.5 మనం ఈ టాప్అప్లో క్లెయిమ్ చేసుకుంటాం, వాడుకుంటాం. హాస్పిటల్ వాళ్ళకి ఈ టాప్అప్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ డబ్బులు ఇచ్చేస్తుంది. ఇచ్చాక ఆ సంవత్సరం లెట్స్ సే ఇంకా 8 నెలలు ఉందనుకుందాం, నెక్స్ట్ రెన్యువల్ వరకు మీకు ఎటువంటి కవరేజ్ ఉండదు ఇంకా. ఎందుకంటే టాప్అప్ ఓన్లీ 1 ఇన్స్టెన్స్కి పనికొచ్చే పాలసీ అనమాట. సో అంటే మనం 5 లక్షల కవరేజ్ తీసుకున్నా 1.5 లక్ష అడిషనల్గా ఏదైతే 4.5 లక్ష బిల్లులో 1.5 లక్ష ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చాక ఆ పాలసీ ల్యాప్స్ అయిపోయినట్టే. మళ్ళీ నీకు కావాలంటే మళ్ళీ బేస్ 3 లక్షలు ఉంటేనే మళ్ళీ టాప్అప్ వస్తుంది. అంటే అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు రెన్యూ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సూపర్ టాప్అప్ ప్లాన్. సూపర్ టాప్అప్లో ఏంటంటే ఎన్నిసార్లు అడ్మిట్ అయినా సరే సేమ్ కండిషన్ తీసుకుందాం. నీకు ఒక 3 లక్షల కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, నీకు ఒక 5 లక్షల సూపర్ టాప్అప్ పాలసీ ఉంది, సేమ్ 4.5 లక్షల బిల్ అయింది, నీకు 3 లక్షలు బేస్ కవరేజ్ వచ్చేసింది, ఇంకా 1.5 లక్ష ఈ సూపర్ టాప్అప్ పాలసీ ఇచ్చింది. ఈ 5 లక్షల్లో 1.5 లక్ష పొంగ ఇంకా 3.5 లక్షలు ఉంటుంది. ఆ 3.5 లక్షలు సెకండ్ టైం మిగిలిన టైంలో నీకే కానీ ఆ పాలసీలో ఇంకా 2 ఉన్నా సరే ఓవర్ హాస్పిటలైజేషన్ అయినా ఈ 3.5 లక్షల కవరేజ్ ఉంటుంది. అంటే అప్ టు సూపర్ టాప్అప్లో మెన్షన్ చేసిన అమౌంట్ వరకు ఎన్నిసార్లు అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీకు సూపర్ టాప్అప్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, యూజువల్లీ ఏంటంటే బేస్ పాలసీ ఎక్స్పెన్సివ్, ప్రీమియం ఎక్కువ ఉంటుంది. వెరాజ్ సూపర్ టాప్అప్ ప్రీమియం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. లెట్స్ సే ఒక 10 లక్షల కవరేజ్కి ఒక పర్సన్కి సూపర్ టాప్అప్ 1000-1500 అయిపోతుంది 5 లక్షలకి. అదే బేస్ పాలసీ అయితే 15-20 వేలు అవుతుంది. సో అదే మేజర్. సో అందుకే బేస్ మంచి కంపెనీ ఉన్నంత వరకు సూపర్ టాప్అప్ బయట తీసుకోవడం బెటర్. దానివల్ల ఏంటంటే మనం కొంచెం వాడుకున్నా కానీ మనకి మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్కి వస్తాయి కాబట్టి సో టాప్అప్ అనేది కంపెనీ ద్వారా తీసుకోండి,
బయట కన్నా, ఎందుకంటే సేమ్ కంపెనీ ఇస్తుంది, ఒకటే హాస్పిటలైజేషన్ కాబట్టి అదే కంపెనీ కంటిన్యూ చేస్తుంది. సూపర్ టాపప్ కుదిరినంత వరకు వేరే కంపెనీ దగ్గర తీసుకోండి. ఎగ్జాంపుల్, ఏ కంపెనీ దగ్గర మనము బేస్ పాలసీ ఉందనుకోండి, సూపర్ టాపప్ కుదిరితే బి కంపెనీ దగ్గర తీసుకోండి. ఓకే, దట్ వే ఏంటంటే మనకి 2 పాలసీలు ఉన్నట్టు అనమాట. ఈ సంవత్సరంలో ఇది అయిపోతే సెకండ్ పాలసీ స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఇట్ గివ్స్, బికాజ్ ఇది చీపర్ కాబట్టి ఇది సూపర్ టాపప్, సో తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజ్ తీసుకోవచ్చు. బట్ ఇంకొక జనరల్ అడ్వైజ్ ఏంటంటే, కంపెనీస్ ద్వారా ఇచ్చే గ్రూప్ హెల్త్ 3 నుంచి 5 లక్షల వరకే ఉంటుంది కాబట్టి ఒక్కసారి 35 అలా ఏజ్ వచ్చిందంటే, బికాజ్ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొంతంగా ఒక పాలసీ బయట తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఎనీహౌ ఏటీసీ కింద కవరేజ్ ఇస్తుంది, కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది మీరు ఓల్డ్ రెజిమ్లో అయితే. సో ఎంత కంపెనీ ఇన్సూరెన్స్ ఉన్నా సరే బయట హాస్పిటలైజేషన్ ఖర్చులకి ఈ ఇన్సూరెన్స్ సఫిషియెంట్ కాదు. ఏ గ్రూప్ హెల్త్ కూడా మోర్ దాన్ 5 ఇవ్వట్లేదు. ఈవెన్ పెద్ద కంపెనీలు కూడా 5 లక్షల కన్నా ఇవ్వట్లేదు, మీరే కొనుక్కోమంటున్నారు. ఆ సొంతంగా కొనుక్కునేది ఏదో బయట మంచి పాలసీ తీసుకొని అన్ని కవరేజ్ అయ్యే పాలసీలు. మళ్ళీ ఇప్పుడు చాలా మటుకు వాడకపోతే క్యారీ ఫార్వర్డ్ పాలసీలు వచ్చాయి. నువ్వు లెట్సే ఒక 5 లక్షలు తీసుకున్నావు, ఈ సంవత్సరం వాడకపోతే ఈ 5 లక్షలు నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేస్తారు. ప్రీమియం మాత్రం నెక్స్ట్ ఇయర్ కట్టేది 5 lakhsకే కడతావు. అట్లా 5 to 6 years వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. అంటే నువ్వు హెల్దీ ఉన్నా నాకెందుకు, నేను ఎందుకు కట్టాలి అంటే, తక్కువ ప్రీమియం తీసుకున్నా అది ఇట్ విల్ యాడ్ బ్యాక్. మీరు వాడనందుకు 6 times వరకు పెరిగే పాలసీలు కూడా వచ్చాయి. సో అందుకే టాపప్ సొంత కంపెనీ, సూపర్ టాపప్ బయట తీసుకోండి, బికాజ్ ఇట్ మల్టిపుల్ కవరేజెస్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.